వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ జాతర 10-11వ తేదీలలో రాబో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మంగళవారం సాయంత్రం తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ మనోహరాచారి వెంకటగిరి ప్రాంతంలోని శ్రీ పోలేరమ్మ జాతర ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. జాతర ఆహ్వానం. తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ లో వెలసి ఉన్న గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న శ్రీ పోలేరమ్మ జాతర సెప్టెంబర్ 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరుగును. సెప్టెంబర్ 7వ తేదీ ఘటోత్సవం, 10వ తేదీ అమ్మవారి ఉత్సవం, 11వ తేదీ నిలుపు, నగరోత్సవం, నిష్క్రమణం. జాతర సందర్భంగా శ్రీ అమ్మవారికి వెంకటగిరి సంస్థానం నుండి పీతాంబరములు, సాంప్రదాయపు సరవళ్లు సమర్పించబడును. ప్రత్యేక పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణలతో, బాణాసంచా వేడుకలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా అమ్మవారి జాతర జరుగును. కావున భక్తులందరూ శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించి శుభాశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. ఆహ్వానించువారు కురుగొండ్ల రామకృష్ణ, శాసనసభ్యులు, వెంకటగిరి. ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, కార్యనిర్వహణాధికారి మరియు జాతర నిర్వహణ కమిటీ. కెపాసిటీ ఎంత? వెయ్యి దాకా పడతారు సార్. వెయ్యి దర్శనం క్యూ లైన్లో 1000. ఇప్పుడు వీటి ఈసారి 100 ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు మార్కెట్ దాకా వెళ్తారు. తర్వాత 3 లైన్ ఓకే. 300 కొంచెం బ్యాక్ తీసుకున్నాం. 20 అడుగులు ఒకే చోట ఇప్పుడు చేసేది అది కలుపుకున్నాం. ఇది ఓన్లీ జనరల్ సార్. అది వచ్చేసి వీళ్ళు కూడా 100-300 టికెట్లు బాగా కట్టుకున్నారు. వచ్చిన తర్వాత వెళ్తారు. ఒకవేళ 100 వస్తే కూడా ఈ వారం నిలబడుకోవచ్చు. లాస్ట్ ఇయర్ అయితే జరగల. ఆడికే వస్తాం. ఫ్రీ దర్శనం ఆగదు సార్. ఆగదు. ఎప్పుడు నిత్యం నడుస్తూనే ఉంటుంది. మీరు అవసరమైతే అంటే తర్వాత ఇక్కడి నుంచి అందరినీ పంపించేస్తాం. నేను అనేది ఫ్రీ దర్శనము ఖాళీగా ఉంటుందని నేను చెప్పలే. ఇది ఖాళీగా ఉండే అవకాశం ఉంది, ఇది ఖాళీగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ నేను అక్కడి వాళ్ళను టీంలోకి స్లైడ్ చేయడానికి ఎక్కడ ఉంది ఏంటో నేను అది ఆ మూలనే అది కూడా ఒక స్లైడింగ్ పెట్టు అంటే వదలొద్దు. మనం ఇష్టం చూద్దాం. మన కన్వీనియంట్ వరకు పెట్టి చూడు. తాళం వేసు. ఇది ఖాళీగా ఉంది. ఏం చేస్తారు దీన్ని? నేను అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో మన చేతులు లేదు. దానికి స్లైడింగ్ ఉండాలి, దీనికి స్లైడింగ్ ఉండాలి కంపల్సరీ. ఉంది అవకాశం ఉంది, పెట్టుకుంటాం. లేదు సార్. అవి కూడా ఏంటంటే ఒక దాంట్లో ఇది పెట్టాము, ఇంకో దాంట్లో ముందు అట్లా వరుసగా 3 ఒకే చోట పెట్టుకుంటా. ఒక్కొక్క బ్యారికేడ్లో ఒక్కొక్కటి పెట్టుకుంటా పోతాం. అంటే ఒక బ్యారికేడింగ్ ఉంది, 2వ బ్యారికేడింగ్ గ్యాప్ ఇవ్వాలి, 3rd బ్యారికేడింగ్ లో పెట్టుకోవాలి, ఆ తర్వాత ఇంకో బ్యారికేడింగ్ గ్యాప్ అట్లా ఇచ్చుకోవాలి. అంతే తప్ప దీనికి స్లైడింగ్ ఇక్కడ, దీనికి స్లైడింగ్ ఇచ్చుకుంటా పోవాలి. మనకు అవకాశం అవసరం ఉంటే లేకపోతే లేదు. కొత్త బ్రిడ్జి దగ్గర ఉంది, ఆంజనేయుల సంగుడు, కాశీపేట స్టేట్ బ్యాంక్ సార్. అది అమ్మవారు కనిపిస్తుంది. దాని అవతల ఒకటి అంటే 5 కౌంటర్లలో ఎక్కడైనా కొనుక్కొని వస్తారు. ముందుగా కూడా 3-4 రోజుల నుంచి కూడా వాళ్ళు టెంపుల్ అమ్ముతున్నారు. అది నాకు కావాలి. ఎందుకంటే అందులో గుడ్డతో బైండింగ్ వైర్తో కట్టాలి. గుడ్డతో కడితే ఆగదు, అది వెళ్ళే సచ్చేది లేదు. బైండింగ్ వైర్తో కట్టాలి. 2 వరుసలు కట్టాలనుకోండి, 4 వరుసలు కట్టండి. వైర్ ఎక్కువ అవుతుంది అంతే తప్పించి అంతకంటే కానీ గట్టిగా నిలబడుతుంది అంతే తప్ప. బ్యారికేడ్ బ్యారికేడ్
కాదు నేను అక్కడ కొన్ని పందులు అట్లా ఉంటాయి అటువైపు కూడా కొంచెం మనం ఆధార్ చేసి పెట్టుకోవాలి. అక్కడ దాకా ఆడ దాకా లాగేస్తారు. జాతరకు సంబంధించి మా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ గారు యొక్క ఉత్తర్వుల మేరకు రేపటి కార్యక్రమం రేపు మర్నాడు జరిగేటువంటి జాతర బందోబస్తు యొక్క పర్యవేక్షణ ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఎలా ఏర్పాట్లు చేశారు, ఏం సంగతి, ప్రజలకు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పరిశీలించడానికి వచ్చాను. అన్నీ కూడా చాలా బాగా చేశారు. ఇంకా ఏదైనా ఉంటే భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తాం.